హయగ్రీవుడు మహానుభావుడు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆ హయగ్రీవావతారం ఎలా వచ్చింది అన్న దాని మీద భాగవతంలో, దేవీ భాగవతంలో, ఇతరమైన చోట్ల అనేకమైనటువంటి విషయములను చెప్పి ఉన్నారు. భాగవతంలో మాత్రం అంటారు దధీచి మహర్షియే ఈ హయగ్రీవావతారంతో బ్రహ్మజ్ఞానాన్ని బోధ చేశాడు అని ఒక కథ. కాబట్టి అటువంటి హయగ్రీవమూర్తి విష్ణువాంశలో ఉన్నటువంటి వారు. అటువంటి హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని రహస్యనామములు అంటూ ఉపదేశం చేశారు. రహస్యనామములు అనడానికి కారణం ఒక్కటే. నా ఉపన్యాసాల్లో నేను ఈ బీజాక్షరాలకి సంబంధించినటువంటి అనుసంధానం ఎక్కువగా చెయ్యడానికి విముఖుడను. కారణం ఏమిటి అంటే ఒక్కటే. పరమాచార్య స్వామి ఒకానొక నాడు కంచిలో మాట్లాడుతూ ఎన్నడూ బహిరంగ వేదికల మీద నీకు తెలుసు కదా అని కాని ఇంకొకలా కాని బీజాక్షర సంపుటీకరణముల గురించి మాట్లాడవద్దు అని శాసనం చేశారు. కాబట్టి నేను దాని వైభవాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా దాని యొక్క గొప్పతనాన్ని అందించడం కోసం 1-2 చోట్ల ఉదాహరణగా మాత్రమే మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. మధ్యలో ఎక్కడో ఆ సందర్భం వచ్చినప్పుడు లలితా స్తోత్రాన్ని, లలితా నామములను రహస్యనామములు అని చెప్పడానికి ఒక కారణం ఉంది. పెద్దలైనటువంటి వారు ఇప్పటికీ ఉన్నారటువంటి మహానుభావులు, మీకు చాలా మందికి సభలో తెలిసే ఉంటుంది. వారు ధ్యానం చేస్తే ఒక్కొక్క నామం మీద ఆ నామము బీజాక్షరములుగా వారికి దర్శనమిచ్చింది. వారు ఆ బీజాక్షరములతో ఉన్నటువంటి నామాన్ని తీసుకెళ్లి హోమంలో సంపుటీకరణం చేస్తే వారికి ఆ దేవతా స్వరూపం అగ్నిహోత్రంలో సాక్షాత్కరిస్తే వాళ్ళు ప్రార్థనా శ్లోకాలు రచన చేశారు. ఇప్పటికీ ఒక్కొక్క నామాన్ని అనుసంధానం చేసి ఒక్కొక్క రకమైన ప్రయోజనాల్ని పొందారు. హృద్రోగాన్ని కూడా దాటేశారండి కొంతమంది లలితా సహస్రంలో ఒక్కొక్క నామాన్ని పట్టుకుని. అంతంత శక్తివంతాలు. మీరు ఒక్క నామం పట్టుకుంటే ఏ స్థాయిలోనైనా ఉద్ధరించేస్తుంది. అంత గొప్ప నామాలు. మీరు ఎంతగా తవ్వుకుంటే అన్ని మాణిక్యములను వెలికి ఇయ్యగలిగినటువంటి గనులు ఆ నామములు. అందుకే అమ్మవారు వాటిని వసిన్యాది దేవతలతో చెప్పించింది. కాబట్టి అగస్త్య మహర్షిని పిలిచి హయగ్రీవుడు ఉపదేశం చేస్తూ ఒక మాట అంటాడు. ప్రహృష్టోవచనం ప్రాహ తాపసం కుంభసంభవం. కుంభసంభవం అని పిలిచాడు. కుంభసంభవ అని. కుంభసంభవ అని ఎందుకు పిలిచాడంటే, మనం ఊపిరిని పీలుస్తాం. ఊపిరిని పీల్చడాన్ని పూరకము అంటారు, విడిచిపెట్టడాన్ని రీచకము అంటారు. మనకి పీల్చడం విడవడం తెలుసు, కానీ ఈ వాయువుని లోపల నిలబెట్టడం మనకి చేత కాదు. మహాత్ములైనటువంటి వారు వాయువుని కుంభిస్తారు. ఆ కుంభించడం గురుముఖత తెలుసుకుంటారు, తెలుసుకుని కుంభింపజేస్తారు. వారు అప్పుడు వెంటనే మనసుని తమ అదుపులోకి తెచ్చుకుని అంతర్ముఖులైపోతారు. అగస్త్య మహర్షికి కరతలామలకమైనటువంటి విద్య కుంభసంభవ అంటే వాయువుని కుంభించడమునందు పరమనిష్ణాతుడైనటువంటి వాడా, కాబట్టి అంతర్ముఖుడు కాగలిగినటువంటి వాడా, అమ్మవారి దర్శనం పొందగలిగినటువంటి వాడా, అందుకని నీకు నేను ఉపదేశం చేస్తున్నాను లలితా సహస్రనామ స్తోత్రాన్ని. ఇది రహస్యనామ స్తోత్రం కాబట్టి నీకు ఇటువంటి నామములను చెప్తున్నాను. ఇత పూర్వం అనేకమైనటువంటి నామములు లోకంలో ఉన్నాయి. గంగా సహస్రనామములు, గాయత్రీ సహస్రనామములు, కామేశ్వరీ సహస్రనామములు, వారాహి సహస్రనామములు, లక్ష్మీ సహస్రనామములు, రాజరాజేశ్వరీ సహస్రనామములు, సరస్వతీ సహస్రనామములు, లలితా సహస్రనామం, శ్యామలా సహస్రనామం, భవానీ సహస్రనామం, ఇవన్నీ ఉన్నాయి. కానీ లలితా సహస్రనామమునకున్నటువంటి ప్రత్యేకతే వేరు. ఎందుకని లలితా సహస్రనామానికి అంత గొప్ప ప్రత్యేకత వచ్చిందో, దేవతలు చిదగ్నిగుండంలోంచి ఆవిర్భవించినటువంటి అమ్మవారిని చూసి సహస్రనామాలు చెప్పలేదు కదా. మరి ఏ సందర్భంలో ఎప్పుడు వచ్చాయి ఈ సహస్రనామాలు, ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఆ నామాలకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దీని గురించి మీకు నేను మొట్టమొదట ఈ విషయాన్ని చెప్తాను, నువ్వు చాలా జాగ్రత్తగా అవధరించు అంటూ హయగ్రీవుడు అగస్త్య మహర్షితో ఈ విషయాన్ని చెప్తున్నారు. ఒకానొక నాడు లలితాదేవి ఒక పెద్ద సభ తీర్చింది. లలితాదేవి తీర్చినటువంటి సభకు అన్ని బ్రహ్మాండములకు సంబంధించినటువంటి నాయకులు వచ్చారు. అన్ని బ్రహ్మాండములలో ఉన్న బ్రహ్మలు. ఇప్పుడు మన జిల్లాకు ఒక కలెక్టర్ గారండి,
చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలెక్టర్స్ మీటింగ్ సమన్ చేశాడు అనుకోండి, అన్ని జిల్లాల కలెక్టర్లు ఆయన దగ్గరికి వెడతారు. మనకి కలెక్టర్ గారు గొప్ప, మన కలెక్టర్లందరికీ చీఫ్ సెక్రటరీ గారు గొప్ప. అలా చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్లి వీళ్ళందరూ నమస్కారం చేస్తారు, కూర్చోండి అంటారు, ఆయన కూర్చుంటారు. చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీరు ఇలా ఇలా చెయ్యండి, ఇలా ఇలా పని చేయండి అంటారు. తప్పకుండా మేము అలా చేస్తామంటారు. ఆయన చెప్తే ఇది మేము చెయ్యడం ఏమిటని ఉండదు. మీరు వారంలో ఒక రోజు ఆ సాంఘిక సంక్షేమ హాస్టల్లో పడుకోండి అన్నారు అనుకోండి, చీఫ్ సెక్రటరీ గారు నేను పడుకున్నానని కంప్లైంట్స్ రిపోర్ట్ పంపించవలసి ఉంటుంది. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ గారి పవర్ అటువంటిది. దాని ముందు కలెక్టర్ గారి పవర్ తగ్గుతుంది. కలెక్టర్ గారి దగ్గరికి మనం వెడితే చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నించున్నట్టు మా దగ్గర నించోండి అని మనం అనకూడదు, మనం ఆయన దగ్గర నించోవాలి. అలాగే ఒక్కొక్క బ్రహ్మాండమనందు ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక రుద్రుడు ఉంటారు. కానీ ఇన్ని బ్రహ్మాండములలో ఉన్నటువంటి త్రిమూర్తులు లలితా సభయందు అమ్మవారి ముందు బిడ్డలు. కాబట్టి ఎంతమంది బ్రహ్మలు వచ్చారు, ఎంతమంది విష్ణువులు వచ్చారు, ఎంతమంది రుద్రులు వచ్చారు అని అడిగారు. ఆ సంఖ్య చెప్పడం వీలు కాదు అన్నారు. వేదంలో ఎంత పెద్ద సంఖ్యలున్నాయో, రామాయణం కిష్కింధకాండలో ఎంత పెద్ద పెద్ద సంఖ్యలున్నాయో అంతమంది వచ్చారట. సేవార్థమాగతాస్త్ర బ్రహ్మాణి బ్రహ్మకోటయ లక్ష్మీనారాయణానాంచ కోటయ సముపాగత గౌరీ కోటి సమేతానాం రుద్రాణామపి కోటయ మంత్రిణీ దండినీ ముఖ్యా సేవార్థం యా సమాగతాః. అమ్మవారిని సేవించడం కోసమని కొన్ని కోట్ల మంది గౌరీదేవులు, కొన్ని కోట్ల మంది రుద్రులు, కోట్ల మంది బ్రహ్మలు, కోట్ల మంది సరస్వతీదేవులు, కోట్ల మంది విష్ణువులు, కోట్ల మంది లక్ష్ములు, ఇంతమంది వచ్చారు. ఇంతమంది వచ్చి ఆ సభలో కూర్చుని ఉన్నారు. అమ్మవారు ఎత్తైనటువంటి సింహాసనం మీద కూర్చునుంది. అమ్మవారికి అటు ఇటు అమ్మవారి యొక్క బిడ్డలు, అమ్మవారి యొక్క మంత్రులు కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఆ తల్లి ఆ సభలో ఉండగా ఒక మాట చెప్పింది. ఆవిడ ఆజ్ఞ ఇచ్చింది. ఎవరికి ఆజ్ఞ ఇచ్చింది? వసిన్యాది దేవతలు అని పిలుస్తూ ఉంటారు. 8 మంది, వీళ్ళని వాగ్దేవతలు అని పిలుస్తారు. ఈ వాగ్దేవతల యొక్క అనుగ్రహం కానీ ఎవరికైనా కలిగిందనుకోండి, భూపసభాంతరాళమున పుష్కళ వాక్యతురత్వము, ఎంత గహనమైన విషయమైనా సరే అవతల వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగినటువంటి గొప్ప శక్తి వాళ్ళ వాక్కులకు వస్తుంది. వాక్కులకు అటువంటి శక్తి కలగాలి అంటే వాగ్దేవతానుగ్రహం ఉండాలి. వాగ్దేవతానుగ్రహం కలగాలి అంటే అలా అనుగ్రహం ఇయ్యి అని అమ్మవారి యొక్క ఆజ్ఞ వాగ్దేవతలకు ఉండాలి. అందరికీ వాక్కులనిచ్చేటటువంటి దేవతలు ఎవరో వాళ్ళని వాగ్దేవతలు అంటారు. ఆ దేవతల పేర్లు ప్రతిరోజు విన్నా, ఇంట్లో పిల్లలతో ఒకసారి చిన్న పిల్లలతో చెప్పించినా వాళ్ళకి వాగ్దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళు అమ్మవారి చుట్టూ ఉంటారు ఎప్పుడు. ఆ యనమండుగురే అరుణాదేవి, కామేశ్వరీదేవి, కౌళినీదేవి, జయినీదేవి, మోదినీదేవి, నళినీదేవి, విమలాదేవి, సర్వేశ్వరీదేవి. ఈ యనమండుగురులో వసిని అన్న పేరుతో ఉన్న దేవతని అనుసంధానం చేస్తూ వసిన్యాది దేవతలు అని పిలుస్తూ ఉంటారు. ఈ యనమండుగురు వాగ్దేవతలు. వీళ్ళ అనుగ్రహం కలిగిందా, అమ్మవారు ఇలా కనుసౌజ్ఞ చేసిందనుకోండి, వాళ్ళు వెంటనే అమ్మవారి యొక్క కనుసౌజ్ఞని అందుకని గొప్పగా మాట్లాడగలిగినటువంటి శక్తిని అవతల వారికి అనుగ్రహిస్తారు. అందుకే ఆయనకి వాగ్దేవతానుగ్రహం అండి అంటుంటారు. అటువంటి వాగ్దేవతానుగ్రహాన్ని అమ్మవారి అనుగ్రహంగా భక్తులకు ప్రసరింపచేస్తారు ఆ తల్లులు. ఈ యనమండుగురి వంక అమ్మవారు చూసింది. చూసి వాళ్లతో అమ్మవారు ఒక మాట అంది. వాగ్దేవతలు మాట్లాడితేనే అంత గొప్పగా ఉంటే, వాగ్దేవతానుగ్రహం పొందినవాడు మాట్లాడితేనే అంత గొప్పగా ఉంటే, యనమండుగురులో ఒకరు మాట్లాడితేనే అంత గొప్పగా ఉంటే, యనమండుగురు ఎవరి కనుసౌజ్ఞని బట్టి మాట్లాడే అనుగ్రహం ఇస్తారో అటువంటి యనమండుగురు నిండు సభలో తమ వంకే చూసి అమ్మవారు వాళ్లతో మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత ఆనందంతో ఉంటారు మీరు ఆలోచించండి. అమ్మవారు ఈ యనమండుగురితో మాట్లాడుతోంది అంటే ఇప్పుడు అమ్మవారి మాట ఎంత గొప్పగా ఉంటుంది. ఈ మాటతో లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు నేపథ్యం పడుతుంది. అమ్మవారి మాటతో మొదలు. అందుకే అది విన్నంత మాత్రం చేత తల్లి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకని? వాగ్దేవతలతో అమ్మవారు మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి కనుక. తల్లంది భవత్యోమత్ప్రసాదేన ప్రోల్లసద్వాగ్విభూతయ మద్భక్తానాం వాగ్విభూతి ప్రదానే వినియోజితాః. మీరు
నాయందు అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగిన వారు. కాబట్టి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటాను. నేను మిమ్మల్ని అనుగ్రహిస్తే నా శక్తి మీలోకి ప్రవేశిస్తుంది, మీరు మాట్లాడతారు. లోకం చూడడానికి ఎలా ఉంటుంది? మీరు మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కానీ మీలో ఉండి మాట్లాడుతున్నది నేనే అయి మాట్లాడుతూ ఉంటాను. మీ పట్ల నాకు అటువంటి గొప్ప ప్రీతి ఉంది, అందుకని మీ ద్వారా నేను మాట్లాడుతూ ఉంటాను. ఇవాళ నేను మీతో ఒకటి మాట్లాడించాలని అనుకుంటున్నాను. మీతోనే ఎందుకు మాట్లాడించాలనుకుంటున్నాను? ఇక్కడ మీరు ఒక విషయం గమనించవలసి ఉంటుంది. అందుకే పెద్దలు అమ్మవారి తత్వాన్ని అమ్మవారి అనుగ్రహంగా అనుభవించినటువంటి పెద్దలు ఉంటారు. వారు అందమైన మాట ఒకటి చెప్తారు. వాగ్దేవతలు వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామ స్తోత్రం చెప్తే ఎవరి అనుగ్రహంతో చెప్పారు? అమ్మవారి అనుగ్రహంతో చెప్పారు. కాబట్టి పరోక్షంగా అది ఎవరు చెప్పినట్టు? అమ్మవారే చెప్పినట్టు. వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రాన్ని బ్రహ్మాండ పురాణంలోకి తీసుకొచ్చిస్తే ఎవరి అనుగ్రహంతో ఇచ్చినట్టు? అమ్మవారి అనుగ్రహంతో ఇచ్చినట్టు. ఇవాళ మీరు నేను అందరం కలిసి ఒక స్తోత్రం చదివితే ఎవరి అనుగ్రహం ప్రసరించిందని గుర్తు? అమ్మవారి అనుగ్రహం ప్రసరించిందని గుర్తు. లేకపోతే కూర్చోరు, చదవలేరు మీరు. అలాగే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి రచన చేస్తే ఎవరి అనుగ్రహం ప్రసరించిందని గుర్తు? అమ్మవారిదే. కాబట్టే శంకరాచార్యులు వారు సౌందర్యలహరంతా చేసి చిట్ట చివరో మాట చెప్పారు. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతే సవ్యోపల జలల వైరర్ఘ్యరచన అంటూ, అమ్మా చంద్రకాంత శిలల నుంచి స్రవించేటటువంటి నీటిని తీసుకొచ్చి చంద్రుడికి అర్ఘ్యం ఇస్తే ఎలా ఉంటుందో, అలాగే సముద్రంలో ఉండేటటువంటి నీటిని తీసి సముద్రానికి తర్పణ ఇస్తే ఎలా ఉంటుందో, స్వకీయైరంబోభిస్సలిల నిధి సాహిత్యకరణం, అందులో ఉండే నీళ్లు తీసి సముద్రానికి తర్పణ ఇచ్చాడు. సూర్య భగవానుడికి ఎదురుగుండా ఓ దీపం పెట్టి సూర్యుడికి నీరాజనం ఇచ్చాడు. ఈ మూడు ఎలా ఉంటాయో అలాగే తల్లి నీవు ఇచ్చిన వాక్కులు నాలోకొస్తే నేను చెప్పినటువంటి వాక్కులు నీ గురించి నేను చెప్పానన్నా అలాగే ఉంటుంది. నేను చెప్పడం ఏమిటి? నువ్వు నాలో ఉండి నాతో చెప్పిస్తున్నావు. లేకపోతే నేను చెప్పడం అన్నది ఉంటుందా? అసలు ఉండదు. నువ్వే పలుకుతున్నావు నాలోంచి. కాబట్టి సౌందర్యలహరి నేను పలికానా, నువ్వు పలికావా? నువ్వే పలికావు. వాగ్దేవతానుగ్రహం కలిగింది కాబట్టి పలికాను, లేకపోతే పలకడం ఉంటుందా? ఉండదు. వాగ్దేవతానుగ్రహం కలిగిందంటే ఎందుకు కలిగింది? వాగ్దేవతల పక్క నువ్వు చూసి కనుసైగ చేశావు వాడిలో అనుగ్రహించని. కాబట్టి అనుగ్రహిస్తే పలుకుతోంది ఉపాధి. కాబట్టి నువ్వే నాలోంచి పలుకుతున్నావు అన్నారు శంకరాచార్యుల వారు. ఎందుకు పలికిస్తున్నాను? వసిన్యాది దేవతలతోనే. అమ్మవారు చెప్తోంది వివరణ. ఆవిడంది, మచ్చక్రస్య రహస్యజ్ఞ మమ నామ పరాయణాః మమ స్తోత్ర విధానాయ తస్మాదాజ్ఞాపయామి వహ. మీరు నాకు సంబంధించినటువంటి శ్రీచక్ర రహస్యాలన్నీ మీకు తెలుసు. నాకు సంబంధించినటువంటి నామముల వెనకాతల ఉన్న రహస్యమంతా మీకు తెలుసు. మీరు నా స్తోత్రమంతా మీరు తెలుసున్నవారు. మీరు నా ఆజ్ఞని అనుసరించి ప్రవర్తించేటటువంటి అపారమైన భక్తి కలిగిన వారు. అంటే ఇప్పుడు అమ్మవారి యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఈ నామములను వీరి చేత పలికించి లోకమునకు అనుగ్రహాన్ని కటాక్షించాలి. ఈ నామములను పలికిన వారికి అనుగ్రహాన్ని ఇవ్వాలి. అందుకని వసిన్యాది దేవతలతో ఈ నామాలు పలికించాలి. శ్రీచక్ర రహస్యాలు తెలియాలి అంటే ఈ నామముల ద్వారా తెలియాలి. తెలుసున్న వసిన్యాది దేవతలతో చెప్పించాలి. చెప్పిస్తే ఈ నామాలలో శ్రీచక్ర రహస్యాలు తెలుస్తాయి. తెలిస్తే శ్రీచక్రార్చన చెయ్యగలుగుతాడు. ఈ నామముల చేత అమ్మవారి స్తోత్ర రహస్యాలు తెలియాలి. అందుకని వసిన్యాది దేవతలతో ఈ స్తోత్రం చెప్పించాలి. శ్రీచక్ర రహస్యం తెలియకపోయినా, స్తోత్ర రహస్యం తెలియకపోయినా, బీజాక్షర రహస్యం తెలియకపోయినా పర్వాలేదు, కనీసం నామం చెప్పడం రావాలి. ఈ నామం చెప్పడం కూడా చేత కాని వాళ్ళుంటే నేనే వీళ్లతో చెప్పించి వాళ్ళకి అందించి వాళ్ళ చేత అదే నామాన్ని తిరిగి చెప్పించి మీరు చెప్పారన్న పుణ్యాన్ని వాళ్ళ ఖాతాలో వేసి వాళ్ళని అనుగ్రహించాలి. ఈ అనుగ్రహం కోసం ఇవాళ నేను మీతో చెప్పిస్తున్నాను. ఇది పరోక్షమైనటువంటి రహస్యం. కాబట్టి ఓ వసిన్యాది దేవతలారా, మీరిప్పుడు ఒక స్తోత్రాన్ని చెప్పండి. ఈ స్తోత్రం ఎటువంటిదై ఉండాలో తెలుసా? కురుధ్వమంకితం స్తోత్రం మమ నామ సహస్రకై ఏన భక్త్యై స్తుతాయామే సద్య ప్రీతి పరాభవేత్. ఎవరైతే ఈ స్తోత్రాన్ని చేస్తున్నారో ఈ స్తోత్రం చిట్ట చివర నాకు అంకితమీయబడినటువంటి స్తోత్రంగా ఉండాలి.
ఈ స్తోత్రం ఎవరు చేస్తున్నారో వాళ్ళకి వెంటనే నా యందు అపారమైన భక్తినిస్తాను. నేను వారి యందు ప్రీతి పొందుతాను. ప్రీతి పొంది వారికి కావలసినటువంటి సమస్తమైనటువంటి కోరికలను తీరుస్తాను. ఇప్పుడు అటువంటి ఓషధి ఒకటి తయారు కావాలి. మీ నోటి వెంట అటువంటి స్తోత్రం ఒకటి రావాలి. కాబట్టి చిట్ట చివర నామస్తోత్రమునకు చివర అంకితాన్ని ప్రకటించండి. అంటే నా నామంతో ఆ స్తోత్రం వెళ్ళాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. కాబట్టి అంకితం నామభిర్దివ్యై మమ ప్రీతి విధాయకై తత్పఠద్వం సదాయూయం స్తోత్రం మత్ప్రీతి వృద్ధయే. ఈ స్తోత్రాన్ని చెయ్యడం వల్ల నా అనుగ్రహంతో వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. ఇప్పుడు అమ్మవారు తన పేరుతో ఈ స్తోత్రం రావాలని చెప్పింది. మీరు ఒకటి ఆలోచించండి, ఇందులో అమ్మవారి యొక్క విశిష్టమైన నామంతో చెప్పబడింది ఈ స్తోత్రం. నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, అమ్మవారి నామం ఏదున్నా దాంట్లో పక్కన శివుని యొక్క స్పర్శ ఉంటుంది. శివ శివ, హంస హంసి, రుద్ర రుద్రాణి, శంభు శాంభవి అలా ఉంటాయి. ఇప్పుడు ఈ స్తోత్రంలో ఆ పేరుతో పిలవడానికి పక్కనే శివస్పర్శ కల్పించడం కష్టం. అది అమ్మవారికి చెందినవేగా కనపడాలి. అందుకే ఏవం లలితానామ్యాం, లలిత అన్న పేరుతోనే పిలిచారు. అంకితం చిట్ట చివర చేశారు. ఇవి లలితానామములు. అమ్మ ఎంత గొప్పదైనా పేరుతో మొదలెట్టకూడదు. అమ్మ ఎంతో గొప్పదైపోయిందని అమ్మ ఆ పిల్లవాడు పుట్టినప్పుడు అమ్మ మామూలుగా ఒక గృహిణి పిల్లవాడికి 5వ క్లాసో 6వ క్లాసులోనో పాఠాలు చెప్తున్నప్పుడు వాడితో హోంవర్క్ చేయిస్తూ, ఏమండి ఉత్తినే కూర్చోవడం ఎందుకు, నేను డిగ్రీ కడతానంది అమ్మ. డిగ్రీ కట్టింది. భర్త ప్రోత్సహించాడు. ఆ తరువాత పిల్లవాడు మెల్లిగా ఇంటర్మీడియట్కి వచ్చాడు. అమ్మ చెప్పేది లేదు, కానీ వాడు నిద్రపోకుండా టీ ఫ్లాస్క్ ఎట్టు కూర్చుంటుంది. ఉత్తినే కూర్చోవడం ఎందుకండి, నేను పీజీ కడతానంది, ఎంఏ కట్టింది. పిల్లవాడు పాస్ అయ్యాడు, అమ్మ పాస్ అయింది. పిల్లవాడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, అమ్మ ఎంఏ పాస్ అయింది. పిల్లవాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నాడు, ఐఐటికి ప్రిపేర్ అవుతున్నాడు. వీడితో సమానంగా నేను ఉత్తినే కూర్చోవడం ఎందుకంటే సివిల్స్కి ప్రిపేర్ అవుతానంది. అమ్మ గ్రూప్ 1కి సెలెక్ట్ అయింది, సివిల్స్కి ప్రిపేర్ అయ్యి. అమ్మకి డైరెక్ట్ గా ఆర్డీఓ ఇచ్చారు. పిల్లవాడు ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడు. వీడు ఒక 5 సంవత్సరాల్లో ఇంజనీర్ అయ్యాడు. ఈలోగా అమ్మకి ఐఏఎస్ కన్ఫర్ చేశారు. ఈ పిల్లవాడు 5 ఏళ్లు చేసి ఒక మిడిల్ లైన్ మేనేజర్ అయ్యాడు. ఈలోగా అమ్మ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయింది. అమ్మ సీనియర్ ఆఫీసర్ అయిపోయి ఇప్పుడు సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయింది, ఏదో ఒక డిపార్ట్మెంట్కి. వీడు వెళ్ళి అమ్మ ఛాంబర్లోకి వెళ్ళి అమ్మ గదిలోకి వెళ్ళి అందరూ అధికారులు ఎలా లేచి నిలబడతారో అలా వీడు కూడా అమ్మ దగ్గర నిలబడి, అదేంటి ఓ అగ్రికల్చరల్ సెక్రటరీ గారు మీతో మాట్లాడడానికి వచ్చాను మేడం గారు అన్నాడు అనుకోండి. అమ్మ అంటుంది వెంటనే కళ్ళదోడు తీసి పక్కన పెట్టి, ఏమిట్రా పిచ్చి మాటలో మేడం ఏమిటి, అంటే అగ్రికల్చరల్ సెక్రటరీ ఏంటి, అలా నువ్వు ఎప్పుడు అనకు, అలా అనకూడదు, తప్పు. నేను ఎప్పుడు నీకు అమ్మనే, అమ్మ అని పిలు. అమ్మని పట్టుకుని అమ్మ ఎంత గొప్పదైనా మేడం అని కొడుకు అన్నాడు అనుకోండి, అమ్మ చిన్నబుచ్చుకుంటుంది. అందుకే ఆవిడ లలితాదేవియే కావచ్చు. ఆ మాట అనడానికి వసిన్యాది దేవతలు సాహసించలేదు. ముందు శ్రీమాత అమ్మే, బిడ్డలకి అమ్మతనమే. శ్రీమాత అంటూ మొదలెట్టారు. కానీ స్వరూపమే వరిది. ఏవం లలితాదేవ్యాం నాం సహస్రకంజగు. అందుకని నా పేరుతో అంకితం అంది కాబట్టి లలితాదేవి యొక్క నామములు అని చిట్ట చివర పూర్తి చేశారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. తల్లి ఏమంటోంది, ఈ నామములను చదివినటువంటి వారికి నేను సమస్తము ఈడేరుస్తాను అంటోంది. సమస్తము ఈడేరుస్తాను అన్నప్పుడు ఇక్కడ ఒక ప్రతిబంధకం రాదా? ఎందుకు రాదు? ఎందుకండి మీకు అనుమానం అని అడగచ్చు. యత్రాస్తి భోగో నహితత్ర మోక్ష, యత్రాస్తి మోక్షో నహితత్ర భోగ. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. మోక్షార్థి అయ్యున్నటువంటి వాడికి భోగంతో సంబంధం ఉండదు. వాడు అన్ని విడిచిపెట్టేసి భగవంతుణ్ణి మాత్రమే నమ్ముకుని బతుకుతాడు. ఎక్కడ భోగమునకు లంపటంతో ఉంటాడో వాడికి మోక్షం వైపుకి అడుగు పడదు. కాబట్టి అన్నీ ఇస్తానన్నప్పుడు ఇక్కడ భోగము ఇస్తే, ఇక్కడ సంపదలు ఇస్తే, ఇక్కడ సుఖాలు ఇస్తే ఇక మోక్షం ఎలా వస్తుంది? దానికి ఇది ప్రతిబంధకం కదా. మోక్షమే ఇస్తే మనం అన్నీ విడిచిపెట్టేసి భగవంతుడి ఎందే భక్తితో ఉండాలంటే ఇహమనందు భోగములు ఉండవు కదా. మరి ఇలా ఎలా కుదురుతుంది అంటే, శ్రీసుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్తయేవా. అమ్మవారి దగ్గరున్న గొప్పతనం ఏమిటంటే
అమ్మవారిని సేవించిన వాళ్ళకి ఇహమునందు భోగములు ఉంటాయి, మోక్షము కూడా కలుగుతుంది. అలా ఎలా కలుగుతుందండి అంటారేమో. పురుషార్థ సమన్వయం అమ్మవారిని నేర్పుతుంది అన్నారు. ఏముందండి, ఇహమునందు అర్థం ఉండాలి, డబ్బు ఉండాలి. ఎంత డబ్బు ఉంటే మీకెందుకు? అది ధర్మంతో ముడిపడిపోయింది. ధర్మబద్ధంగా సంపాదిస్తాడు, ధర్మబద్ధంగా ఖర్చు పెడతాడు. ఇప్పుడు ఎంత డబ్బు ఉంటే మీకెందుకు? జనక మహారాజు గారిలా ఉంటాడు. కామము, ధర్మబద్ధమైన కామమును అనుభవిస్తాడు. ఆయన కామం గురించి మీకెందుకు? ఆయన కామం ధర్మబద్ధం. ఇప్పుడు దాంతో గొడవ లేదు. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము దేనికెడతాయి? మోక్షమునకు వెళ్ళిపోతాయి. చతుర్విధ పురుషార్థాల్లో మీరు రోజు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధ్యర్థం అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు ధర్మముతో అర్థము, ధర్మముతో కామము ముడి పడకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ధర్మముతో అర్థాన్ని, ధర్మంతో కామాన్ని అమ్మవారు ముడేస్తారంటోంది నామాలు చదివితే. ఇప్పుడు మీకు బాధ ఏమిటి? సమన్వయం చేసే శక్తి ఆవిడ పుచ్చుకుంది. ఇప్పుడు మీరు ఆవిడ చేతిలో ఉపకరణం అయ్యారు. ఎవడు రోజు లలితా సహస్రనామ స్తోత్రం చదువుకుంటున్నాడో వాడికి ఇహమునందు సమస్త భోగములు కలుగుతాయి. ఆఖరణ హాయిగా మోక్షాన్ని పొందుతాడు. అలా ఎలా పొందుతాడండి? రెండు ఒకదానికొకటి ప్రతిబంధకం కదా. నీకెందుకు ఆ బాధ? అమ్మవారు సమన్వయం చేస్తుంది ధర్మంతో అర్థాన్ని కామాన్ని, మోక్షాన్ని పొందుతావు. నీకేమిటి బెంగ? అందుకే లలితా సహస్రనామ స్తోత్రమునందు ఒక గమ్మత్తు ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, లలితా సహస్రంలో ఇన్ని ఆవిడ ఎలా ఇవ్వగలదండి? పరబ్రహ్మం కాబట్టి ఇవ్వగలదా? నీకేమిటి బెంగ? ఆవిడ పరబ్రహ్మం కాబట్టి ఆవిడ అన్ని ఇవ్వగలదు. పరబ్రహ్మం అని ఎక్కడుంది? వసిన్యాది దేవతలు చేసినటువంటి స్తోత్రంలో ఉంది. చూడండి, పరబ్రహ్మముని గుర్తుపట్టడానికి ఆవిడ పేర్లు కొన్ని నేను మీకు విజ్ఞాపన చేస్తాను. నిష్కారణ, నిరుపాధి, నిరాశ్రయ, నిర్వికార, నిర్వికల్ప, నిర్భవ, తత్పదలక్ష్యార్థ, ప్రజ్ఞానఘన రూపిణి. ఇవన్నీ ఆవిడ పరబ్రహ్మని నిరూపించేటటువంటి నామాలు. ఎక్కడైతే పరబ్రహ్మం ఉందో అక్కడ దేవతలు ఋషులు ఉపాసన చేస్తారు. అందుకే ఆవిడని ఎవరు ఉపాసన చేశారు? వీళ్ళు వాళ్ళు కారు. రాజరాజార్చిత, హరి బ్రహ్మేంద్ర సేవిత, శారదారాధ్య, గంధర్వ సేవిత, లోపాముద్రార్చిత, ద్విజ బృంద నిషేవిత, బుధార్చిత, ధీర సమర్చిత. పండితులు, దేవతలు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, శారద, ఆవిణ్ణి సేవించనటువంటి వాళ్ళు లేరు. అందరూ సేవిస్తున్నారు. వేదములు ఆవిణ్ణి గాయత్రి అని కీర్తించాయి. ఆవిణ్ణే ఉపనిషత్తులు ఉమా అని కీర్తించాయి. ఆవిణ్ణే పురాణములు ఆ తల్లి లలితాపరాభట్టారిక అని కీర్తించాయి. ఆ తల్లే త్రిపుర సుందరి అని చెప్పి ఆగమాలు కీర్తించాయి. ఆ తల్లే పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, మరిడమ్మ, మహాలక్ష్మమ్మ, పేరంటాలమ్మ అని పేర్లు పెట్టి ఏమీ తెలియనటువంటి జానపదులు కీర్తించారు. ఎవరు ఎలా కీర్తించినా అమ్మని కీర్తించకుండా లోకం ఉందా? ఆ తల్లిని కీర్తిస్తూనే ఉన్నారు. కనుకనే అందరూ ఆవిడ్ని కీర్తించిన వాళ్లే. ఆవిడ్ని కీర్తిస్తే కేవలము ఇహమనందు సుఖమేనా? కొన్ని కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి పాపములు ఏమైనా ఉంటే అవి పోయి ఉత్తర జన్మలు మంచివి కలిగే అవకాశం ఉందా? ఉత్తర జన్మల్ని కూడా ఆవిడ దిద్దుబాటు చెయ్యగలదు. గత జన్మలలో వచ్చినటువంటి పాప రాశినంతటిని ధ్వంసం చెయ్యగలదు. ఎక్కడుంది? మృత్యుమధని, విఘ్ననాశిని, కలికల్మషనాశిని, పాపనాశిని, భవనాశిని, భేదనాశిని, జ్ఞానద. ఇవన్నీ అమ్మవారు ఎన్ని జన్మల నుంచో వచ్చినటువంటి పాపములను కడగగలదు అని నిరూపించగలిగినటువంటి నామాలు. ఆ తల్లి అయితే ఇహమునందు మాకేమీ సుఖాలు ఉండవా అండి? లలితా సహస్రనామం చేస్తే ఇక్కడేం భోగాలు ఉండవా? ఉంటాయి. ఎలా ఉంటాయి? సుఖప్రద, సద్గతిప్రద, సౌభాగ్యదాయిని, అనుగ్రహద, వరద, రాజ్యదాయిని, ప్రాణద, సర్వార్థదాత్రి. ఇంకింతకన్నా మీకు రుజువేమిటి? ఇంత గొప్ప నామాలు. ఇప్పుడు ఆ అమ్మతనంలో, ఆ పరబ్రహ్మంలో స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా? స్త్రీ అని మీరు అనుకుంటే శ్రీమాత, ఆవిడ పురుషుడు అనుకుంటే గుణనిధి, ఆవిడ నపుంసక నామం అనుకుంటే పరంజ్యోతి. అందుకే స్త్రీనామాలు, పురుషనామాలు, నపుంసక నామాలు కూడా అందులో ఉంటాయి. పరబ్రహ్మం స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద తరసత్ ప్రకాశి కాక, వెనుక నన్నుయుతానకు విభుతలంతు. ఇది లలితా సహస్రనామ స్తోత్ర వైభవం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలోంచి మీరు ఎంత కష్టపడైనా సరే ఒక్క అక్షరం పనికి మాలిన అక్షరం ఉంది అని నిరూపిద్దామంటే కుదరదు. అంత గొప్పగా, ఎందుకనేది అమ్మవారి నోటి నుంచి వచ్చినటువంటి స్తోత్రం. మీకు నీళ్లు ఎక్కడైనా దొరకచ్చు. ఈశ్వర పాదోదకం దొరకమంటే దొరుకుతుందా? దొరకదు. మామూలు నీళ్లు తాగేటప్పుడు మీరు చెప్పులతో ఉన్నా గడగడా తాగేస్తారు. మీరు గబగబా దాహం ఆర్తితో ఉంటే నీళ్లు దొరికితే రెండు చేతులతో గబగబా నీళ్లు పట్టుకుని చేతుల అంచు దగ్గర పెదవులు పెట్టి గుటకలు వేస్తూ తాగేస్తారు.
అదే ఈశ్వర పాదోదకం ఇస్తున్నానన్నారు అనుకోండి, దాహం కోసం తాగరు. మీ ఉత్తరీయం తీసి చేతి కింద పెట్టి జాగ్రత్తగా చేతిని చాపి కింద నీటి చుక్క పడకుండా ముమ్మార్లు లోపలికి పుచ్చుకుంటారు. ఎందుకు పుచ్చుకుంటారు? అది సమస్త పాపక్షయకరం. అది భగవంతుడి యొక్క పాదముల నుండి వచ్చినటువంటి తీర్థం, ఆయన శరీరమును కడిగితే వచ్చినటువంటి తీర్థం, ఆయన తాగగా మిగిలిన తీర్థం. అమ్మవారే వసిన్యాది దేవతలలో ప్రవేశించి మనని అనుగ్రహించడం కోసం చెప్పించిన స్తోత్రమైనప్పుడు ఆ స్తోత్రం మీ నోటి వెంట మళ్లీ పైకొస్తే మీరు అమ్మవారి పాదతీర్థం మీకు వాగ్రూపంగా మారిందా లేదా? ధన్యులు కానని ఎందుకు అనుకుంటున్నారు? ఉత్తర క్షణం ధన్యత పొందడానికి అమ్మ అనుగ్రహించినటువంటి అమృత భాండమే లలితా సహస్రనామ స్తోత్రం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రము 182 శ్లోకములలో నామములుగా చెప్పబడితే అందులో ఒక గొప్ప గమ్మత్తు చేశారు అన్నారు పెద్దలు. అందులో మళ్ళీ 9 లహరులను నడిపించారు. లావణ్యలహరి, వైభవలహరి, భావనాలహరి, ఆనందలహరి, చైతన్యలహరి, సాలోక్యలహరి, సామీప్యలహరి, సారూప్యలహరి, సాయుజ్యలహరి అని 9 లహరులు. ఒక్కొక్క లహరి 20 శ్లోకాలతో ఉంటుంది ఇంచుమించుగా. 9 20లు 180 శ్లోకాలుగా 9 లహరులు పెడతాయి. ఇందులో లహరి అంటే కెరటం, ప్రవాహం. ఇందులో మీరు మునక వేస్తే అమృతత్వాన్ని పొందుతారు. 9 లహరులతో కూడినటువంటి నామసహస్రం లోకంలో లలితా సహస్రం ఒక్కటే. 9 లహరులు, 9 కెరటాలు అందులో ప్రవహిస్తున్నాయి. అందుకే శతక వ్యాఖ్యానంగా కూడా పెద్దలు చేశారు లలితా సహస్రాన్ని. ఎంతమంది ఎన్ని రకాలుగా లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానాలు రాసి తరించిపోయారో. జగద్గురువుల యొక్క సన్నిధానంలో వ్యాఖ్యానాలు రాసి సమర్పించి తమ శరీరాలను విడిచిపెట్టేసి తురియాశ్రమంలోకి వెళ్ళిపోయిన మహాపురుషులు ఉన్నారు లోకంలో. అంత గొప్ప నామాలు లలితా సహస్రనామ స్తోత్రం. అంత గొప్ప నామములతో కూడినటువంటి లలితా సహస్రనామ స్తోత్ర కదంబం. ఒక్క నామం మనసారా పలికితే చాలు, ఒక్క నామం పిలిస్తే చాలు, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉత్తర క్షణంలో కలుగుతుంది. అటువంటిది రోజు ఒకసారి సభలో కూర్చుని ఆ నామం చెప్పే ముందు ఒకసారి ఆ నామాన్ని అని ఆ నామంలో ఉండేటటువంటి అర్థాన్ని కూడా వింటున్నారనుకోండి, లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటున్నప్పుడు కలిగేటటువంటి అనుగ్రహం వేరుగా ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఆవిడ చిదగ్నికుండ సంభూత అంటే బయట కాదు ఆవిర్భవించడం, ఆవిడ ఇక్కడ ఆవిర్భవిస్తుంది. మీరు లలితా సహస్రం వింటున్నప్పుడు అమ్మవారు ఆ చిదగ్నిగుండంలోంచి బయటికి రావడం లావణ్యలహరి. అమ్మవారి యొక్క శరీరావయవములన్నింటినీ వ్యాస భగవానుడు వర్ణన చేస్తాడు. ఆ వర్ణన చేసేటప్పుడు మీకు తెలిసి కాని తెలియక కాని మీరు వింటున్నారనుకోండి, వింటున్నప్పుడు ఒక్కొక్కటి వింటుంటే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది. మీకు నేను ఒక్క ఉదాహరణ మాత్రమే ఇవాళ నేను అందించే ప్రయత్నం చేస్తాను. అమ్మవారి యొక్క నాసిక గురించి మీరు వింటున్నారనుకోండి, అమ్మవారి ముక్కు గురించి వింటున్నప్పుడు అమ్మవారి ముక్కుకి ఒక ఆభరణం ఉంటుంది, దానికి ముత్యం ఉంటుంది. ఆ ముత్యం లోపలి భాగంలో ఉండి అమ్మవారు ఊపిరి తీసి విడిచిపెడుతున్నప్పుడు ఆ ముత్యం పైకొచ్చి లోపలికెడుతుంది. ఆ నామానికి వ్యాఖ్యానం వింటుండగా ఎవరికైనా హఠాత్తుగా ఒక్కసారి మనస్సులో అమ్మవారి ముక్కులోంచి బయటికొచ్చి లోపలికి వెడుతున్న ముత్యం దర్శనం అయిందనుకోండి, ఆ వంశంలో మళ్ళీ ఇంకొక శంకర భగవత్పాదులు జన్మిస్తారు. అంతటి మహాపురుషుడు, లోకానికంతటికీ బోధ చెయ్యగలిగినటువంటి జగద్గురువు దేనివల్ల పుడతాడు అంటే అమ్మవారి యొక్క నాసాభరణం గురించి వింటే. తెలిసో తెలియకో అమ్మవారి చివితాటంకముల గురించి వింటున్నారనుకోండి, అమ్మవారి మంగళసూత్రం గురించి వింటున్నారనుకోండి, అలా విన్న కారణం చేత భర్తకి ప్రమాదం ముంచుకొచ్చేస్తోందనుకోండి, విన్న కారణం చేత భర్త యొక్క ప్రమాదం తొలగిపోయి పసుపు కుంకాలు నిలబడిపోతాయి. కుటుంబంలో ప్రమాదాలు రాకుండా రక్షింపబడతాయి. పైకి కనపడకుండా, ఫలం చెప్పకుండా ఒకే నామం అనేక రకములైనటువంటి ఫలితాలు ఇచ్చేస్తుంటుంది. మీరు బీజాక్షరాలు పలకాలనుకోండి, దానికి కొంత శౌచం, ఉచ్చారణ తెలియాలి. బీజాక్షరాలు పలకకుండా నామం పలుకుతున్నారనుకోండి, మీకు నేను ఎదరెదర అటువంటి రహస్యాలను 1-2 నామాలకు అందించే ప్రయత్నం చేస్తాను. నామములోనే రహస్యంగా బీజాక్షరాలు ఉంటాయి. మీరు తెలిసో తెలియకో నామం చెప్తున్నారనుకోండి, మీకు తెలియకుండానే ఆ బీజాక్షరాలు పలికేస్తారు. ఇప్పుడు
ప్రమాదం లేని రీతిలో మీరు పలికినటువంటి ఆ బీజాక్షర సంపుటీకరణము చేత మీకు ఉత్తర క్షణంలో అమ్మవారి అనుగ్రహం ఆ విషయంలో ప్రసరణ జరుగుతుంది. ఇది ఇంత భద్రంగా అందించినటువంటి రహస్య స్తోత్రం, అంత గొప్ప స్తోత్రం లలితా సహస్రం ఒక్కటి. అందుకే పెద్దలు లలితా సహస్రనామ స్తోత్రం చదవని వాళ్ళు, లలిత నామములు చెప్పని వాళ్ళు లోకంలో ఉండరు. అంత గొప్ప నామములతో కూడుకున్నటువంటి స్తోత్రం అది. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఒక యథార్థమైనటువంటి విషయాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఇప్పటికీ నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు సభలో, ఎందుచేత అంటే దానివల్ల లేనిపోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఉన్నారు మహాపురుషులు. మనకి అదృష్టం ఉంటే, మనకి అవకాశం ఉంటే అటువంటి దర్శనం చేసినటువంటి ఒక మహాపురుషుణ్ణి లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం అయ్యే లోపల ఈ వేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆనాడు వారు చేసిన పరిశ్రమ గురించి మీ అందరికీ ఆయన నోటితోటే వివరణ చేయించే ప్రయత్నం చేయిస్తారు. వారు ధ్యానం చేస్తే కొన్ని గంటలు నామంలో ఉన్నటువంటి బీజాక్షరాలు ద్యోతకమైతే, అమ్మవారికి హోమం చేస్తే ఆ నామంలో ఆ బీజాక్షరాలతో అమ్మవారు ఎంత రహస్యంగా దాక్కునుందో ఆవిడ ఆ హోమంలో ఒక్కసారి సాక్షాత్కరించి దర్శనమిస్తే ధ్యానశ్లోక రచన చేశారు. ఎంతమంది పెద్దలు అమ్మవారి యొక్క చరణ మంజీరముల ధ్వని ఒక్కటి వినపడి మోక్షస్థితులను పొందారు. అంత గొప్ప స్తోత్రం లలితా రహస్యనామ స్తోత్రం. అటువంటి స్తోత్రానికి, అటువంటి నామాలకి సౌభాగ్య భాస్కరం అన్న పేరుతో ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. కానీ లోకంలో పెద్దలందరూ అంగీకరించి అందరి చేత స్తుతించబడినటువంటి వ్యాఖ్యానములలో చాలా గొప్పదిగా అలరారుతున్నటువంటి వ్యాఖ్యానం భాస్కరరాయల వారి చేత చేయబడినటువంటి సౌభాగ్య భాస్కరం. లలితా సహస్ర నామాన్ని వసిన్యాది దేవతలతో అమ్మవారు చెప్పిస్తే లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న రహస్యార్థాల్ని భాస్కరరాయల వారి చేత ప్రకాశింపచేసింది అమ్మవారు. అసలు ఆ భాస్కరరాయల వారే అమ్మవారు. ఎందుచేతనంటే ఆయన్ని చూడాలనుకున్న వాళ్ళకి కుంకుమానంద స్వామి వారు ఒకసారి కళ్ళు తుడిచి కూర్చోబెట్టారు గంగానది ఒడ్డున. కూర్చోబెడితే భాస్కరరాయల వారు ఎలా కనపడ్డారో తెలుసా అండి? ఆయన మామూలుగా చూస్తే ఒకలా కనపడ్డారు. పెద్దలు కళ్ళు తుడిచి కూర్చోబెడితే ఎలా దర్శనమిచ్చారంటే ఆయన కుడి భుజం మీద లలితాదేవి, ఎడం భుజం మీద శ్యామలాదేవి కూర్చుని దర్శనమిచ్చారు. ఆయన అమ్మవారి అనుగ్రహంతో జన్మించి అమ్మవారి అనుగ్రహంతో వ్యాఖ్యానం చేశారు. ఆయన ఆ భాస్కరరాయల వారు చేసినటువంటి సౌభాగ్య భాస్కరాన్ని నేను ఆధారం చేసుకుని ఆ తల్లి అనుగ్రహించి నా చేత చెప్పించి 4 మాటలు ఆ వ్యాఖ్యానానికి పలికించి నా జన్మ సార్థకత చేసుకోవాలని, మనందరం కలిసి కాకినాడ పట్టణంలో సార్థకత పొందాలని, ఇక్కడ శారదానవరాత్రులు జరిగాయి, రామాయణం జరిగింది, భాగవతం జరిగింది, మీరందరూ పరమభక్తితో కూర్చుని ఎన్నో స్తోత్రాలు చేశారు కనుక ఇక్కడ తప్పకుండా అమ్మవారు చెప్పిస్తుందని నమ్మకంతో ఇవాళ ఈ స్తోత్రాన్ని ప్రారంభం చేశాను. రేపటి రోజున ఒక మహాపురుషుడి యొక్క జీవితం, అసలు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావం ఎందుకు వచ్చిందో మీకు ఇవాళ చెప్పాను. అది నేను కేవలం చాలా సంగ్రహంగా మాత్రమే వివరించాను. అదంతా చాలా పూర్ణంగా వివరణ చేయడం అంటే చాలా రోజులు పట్టేస్తుంది బ్రహ్మాండ పురాణం అని. రేపు భాస్కరరాయల వారి జీవితం, ఆయన యొక్క వైభవం గురించి ముందు ప్రస్తావన చేసి తదనంతరం లలితా సహస్రనామ స్తోత్రానికి ఉన్నటువంటి అందాన్ని, దాని వైభవాన్ని, అమ్మవారు ఎంత మేర మన చేత అనుభవింపచేస్తే అంత మేర అందుకునే ప్రయత్నాన్ని రేపటి రోజున ఒక్క నామాన్నైనా ప్రారంభం చేసే ప్రయత్నం చేస్తాను. ఈనాటి రాత్రి పౌర్ణమి కలిగినటువంటి రాత్రి, అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ప్రకాశించేటటువంటి రాత్రి, అందున పుష్యమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాటి రాత్రి. అందుకని ఈనాడు లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం మొదలు పెడదామని యథార్థమునకు నిన్నటి వరకు నేను విశేషమైన ఒత్తిడిలో ఉన్నా, ఇంకొద్ది రోజులు తీసుకుని ప్రారంభం చేయవలసి వచ్చినా ఇంత గొప్ప రోజు కనుక ఇవాళ ప్రారంభం చేస్తే నా జన్మ ధన్యత పొందుతుంది, విన్నవాళ్లు ధన్యులవుతారని ఇవాళ ప్రారంభం చేశాను. ఇవాళ సాయంకాలం, ప్రతిరోజు సాయంకాలం 6:30 అమ్మ పొంగిపోయేటట్టుగా
అందరం కలిసి చక్కగా మీకు ఇచ్చిన స్తోత్రాలు ప్రతిరోజు తెచ్చుకోండి. ప్రతిరోజు ఆ లలిత ఆ అమ్మవారికి ఆవిర్భావము కొరకు దేవతలు శంభుదేవుణ్ణి చేసిన ప్రార్థన, తర్వాత ఆవిర్భవించమని లలితాదేవిని చేసిన ప్రార్థన, ఆవిర్భవించిన లలితాదేవి పట్ల చేసిన ప్రార్థన, ఈ మూడింటినీ అనుసంధానం చేస్తూ మనందరం చక్కగా పరమ పవిత్రంగా ఉత్తరాయణం ప్రవేశించగానే చెప్పుకుంటున్న ప్రవచనం కనుక ఎన్నాళ్ళు నడిపిస్తుంది అమ్మవారి అనుగ్రహం. ఇక డసిపోయాం, చాలా రోజులు విన్నామండి, ఇంకా మమ్మల్ని ఇలా వేధిస్తారా అన్న రోజున శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అని పూర్తి చేసేస్తాను. కాబట్టి నిన్నటి రోజున లలితా సహస్రనామ స్తోత్రం గురించి ప్రసంగాన్ని ప్రారంభం చేసి ఉన్నాం. లలితా సహస్రనామ స్తోత్రం వ్యాసప్రోక్తం కాదు, అది సాక్షాత్తుగా లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వసిన్యాది దేవతలు పలికితే ఆ స్తోత్రం ప్రచారంలోకి వచ్చిందని, అమ్మవారే ఈ నామాల్ని ఎవరు అనుసంధానం చేస్తారో, ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్తమైనటువంటి యోగక్షేమములను నేనే విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనిందని. కాబట్టి కలియుగంలో మనకి లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము తప్ప అన్యము కాదని, ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకి అందినటువంటి స్తోత్రరాజమని మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం మనం బాహ్యంలో, అది రహస్యనామ స్తోత్రం అన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. లలితా సహస్రనామ స్తోత్రము అని అవసరం అవుతుందా? ఆవిడ పేరు లలిత అయితే ఆవిడ్ని సహస్రము అంటే అనంతము అని పేరు. అసలు సంస్కృతంలో అర్థం అనంతము అని. అనంతము అంటే లెక్క పెట్టలేనన్ని. సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్థం. అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి? మీరు ఒక్కసారి కొంచెం దాని గురించి విచారణ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నన్ను గుర్తుపట్టడానికి మీకు ఒక నామం అవసరమైంది అనుకోండి, ఒక రూపము ఏర్పడినప్పుడు ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి మీకు ఒక నామం అవసరమైతే, నన్ను పిలవడానికి మీకు ఒక్క నామం చాలు. కోటేశ్వరరావు. కోటేశ్వరరావు అని పిలిస్తే నేను ఓయ్ అంటాను. నేను గుంటూరులో ఉన్న ఓయ్ అంటాను, బొంబాయిలో ఉన్న ఓయ్ అంటాను, లేకపోతే తిరుపతిలో ఉన్న ఓయ్ అంటాను. ఆ ఒక్క పేరు చాలు. యథార్థానికి అలా కాకుండా మిమ్మల్ని కామేశ్వరరావు అని కూడా పిలవాలని ఉందండి మాకు అన్నారనుకోండి, నేను పలకకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి. ఎందుకంటే నేను నా నామంతో తాదాత్మ్యత చెందాను. కోటేశ్వరరావు అని మీరు పిలవగానే ఓయ్ అండని నాకు అలవాటైపోయింది. ఇప్పుడు మీరు నన్ను అకస్మాత్తుగా ఎప్పుడో కామేశ్వరరావు అని పిలిచారనుకోండి, నేను మీకు ఓయ్ అనకపోవచ్చు. నన్ను గుంటూరులో గోవిందరావు అని, కలకత్తాలో కాళికేశ్వరరావు అని, వెంకటాచలంలో వెళ్ళేటప్పటికి వెంకటేశ్వరరావు అని, శ్రీశైలం వెళితే పరమేశ్వరరావు అని ఇలా నన్ను పిలిచారనుకోండి, అసలు నా పేరేదో నేను మర్చిపోవచ్చు. అసలు నేను దేనికి పలకాలో మర్చిపోవచ్చు. భగవంతుడు లేదా భగవతి లేదా పరబ్రహ్మము ఒక సాకారమును దాల్చింది. అది దేవతల అదృష్టం, దేవతల వలన మనం పొందిన అదృష్టం. ఇప్పుడు ఆవిడ్ని లలిత అని పిలిచారు, సరిపోయింది. 1000 నామాలు ఎందుకండి? ఆ 1000 నామాలు ఉండడం వల్ల కదా ఇప్పుడు ఈ లలితా సహస్రనామ స్తోత్రం, ఓ ఉపన్యాసం, ఇంత అల్లరి ఇవన్నీ అవసరమయ్యాయి. లలిత అని వదిలేశారనుకోండి, ఆ ఒక్క మాటకి ఏమో అర్థం ఏమైనా చెప్పుకుని ఉండేవాళ్ళమేమో, ఏమైనా అర్థమై ఉండేదేమో మనకి. ఇప్పుడు అర్థమైపోయిందని కాదు, 1000 నామాలకే అర్థం చెప్తున్నామంటే అదో ప్రయత్నం అంతే. మరి లలిత అని ఒక్క పేరు లేకుండా 1000 పేర్లతో అసలు పిలవవలసిన అవసరం ఏమిటి? ఒకవేళ వెళ్ళి పేరు పెట్టి అదే పనిగా మీరు పిలిచారనుకోండి ఒకరిని, మీకేమైనా అర్థమైపోతుందా ఆయన గురించి? మీకు ఒక ఉదాహరణకి, ఈవిడెవరో మీకు తెలియదు అనుకోండి. ఆవిడ చాలా జగద్విఖ్యాతి కాంచిన వ్యక్తి కాబట్టి అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ తెలియరేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈవిడ్ని నేను వేదిక మీదకి తీసుకొచ్చి ఈవిడ హైమవతి గారండి నేను పరిచయం చేశాను అనుకోండి,
ఇప్పుడు మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళి హైమవతి 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 అని అంటూ ఉన్నారనుకోండి, ఆవిడ గురించి మీకేమైనా తెలుస్తుందా? మీ గురించి ఆవిడకేమైనా తెలుస్తుందా? కొంచెం మీరు విచారణ చేసే ప్రయత్నం చేయండి, ఏమైనా తెలుస్తుందా? అలా ఓ 1000 మార్లు హైమవతి 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 అంటే ఆవిడ గురించి మీకు తెలుస్తుందా? మీ గురించి ఆవిడికి తెలుస్తుందా? ఏమీ తెలియదు. లేకపోతే ఆ హైమవతి గారికే మీరు కొన్ని పేర్లు చెప్పారనుకోండి, చెప్తే ఆవిడ గురించి ఏమైనా తెలుస్తుందా? అంటే ఇది లౌకికంగా పేర్లు పెట్టి పిలవడం కాదు స్తోత్రము. ఇది మీరు బాగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంటుంది. నామములు గౌణములు. లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికొచ్చేసి అప్పజెప్పేయడము కాదు. లలితా సహస్రనామం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మీ మనస్సు హత్తుకుని నిలబడిపోవాలి. ఏదో ఒక నామం దగ్గర మీకు ఒంటి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుని కన్నుల నీరు వచ్చి, అబ్బా అమ్మా ఇంత దయ కలిగిన దానివా తల్లి, ఇన్ని గుణములా, ఈ గుణములన్నీ మమ్మల్ని అనుగ్రహించడం కోసమని ప్రకాశించినటువంటి గుణములా, లేకపోతే అసలు గుణముల యొక్క అవసరం నీకేమిటి? నీవు గుణాతీతమైనటువంటి వ్యక్తివి, నీవు అటువంటి తల్లివి, గుణములను ప్రకాశించేటట్టుగా అవకాశం ఎవరిచ్చారు? మేమే ఇచ్చాం. పిల్లాడికి అజ్ఞానం లేదనుకోండి, మన్నించడం అనేటటువంటి గుణం అమ్మది ఎలా ప్రకాశిస్తుంది నాకు చెప్పండి? పిల్లాడికి అజ్ఞానం ఉంది కాబట్టే అమ్మ దగ్గర దయ అన్న గుణం ప్రకాశించింది. పిల్లవాడి దగ్గర అవిద్య ఉంది కాబట్టి అమ్మవారు వాడిని జ్ఞానవంతుణ్ణి జ్ఞానిని చేయగలిగినటువంటి ఔదార్యము, అటువంటి శక్తి అమ్మవారి యందు ప్రకాశించింది గుణంగా. ఈ నీ యందు ప్రకాశించిన గుణములు మమ్మల్ని ఉద్ధరించడానికి పనికొచ్చినవి తప్ప నీ యందు ప్రకాశించిన గుణములు నిన్నుద్ధరించుకోవడానికి పనికొచ్చేవి కావు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నా యందు ఒకటి ఉందనుకోండి, అది నాకొక్కడికే పనికి రావచ్చు. నాకు ఇల్లుంది, ఆ ఇల్లు ఎందుకు పనికి వస్తుందంటే నేను నా భార్య నా బిడ్డలు పడుకోవడానికి. ఒక బాటసారిని ఇప్పుడు అందులో వచ్చి పడుకోండి అని చెప్పి నేనేం వీధిలోకి చూసి అయ్యో పాప ఆయన ఎవరో పడుకున్నారని పిలిచి నేను గది ఖాళీగా ఉంది కదా అని నేనేం పడుకోమని చెప్పను. నాకు చెందినవి నాలో ఉన్నవి ఏమైనా ఉంటే నాకు మాత్రమే పనికొచ్చేటట్టుగా వాడుకోవడం నాకున్నటువంటి లక్షణం. ఎప్పుడు ఏదైనా నాలో ఒక విభూతి ఉందనుకోండి, ఇది ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు కాబట్టి దీన్ని లోకపరం చేద్దాం, లోకంలో దీని వలన ప్రయోజనం పొందేటట్టుగా ఈ విభూతిని చల్లేద్దామనేటటువంటి త్యాగనిరతి ఏర్పడదు సాధారణంగా. ఏది ఉండనివ్వండి, కొంచెం అందం ఉందనుకోండి అది అతిశయానికి పనికొస్తుంది, లేకపోతే ఏదో నటుడిగా ఎక్కడన్నా నేను పనికొస్తానేమోనని దరఖాస్తు పెట్టుకోవడానికి పనికొస్తుంది. లేకపోతే ఈశ్వరుడు తిమ్మిని బమ్మిని చెయ్యగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు అనుకోండి, ఏదో ఎక్కడికో వెళ్ళి దాని గురించి ఏదో తప్పు చేసిన వాడు ఒప్పు చేశాడని వాదించి రూపాయలు సంపాదించడానికి పనికొచ్చే ప్రక్రియగా పనికి రావచ్చు. మనకి ఈశ్వరుడు ఏ విభూతినిచ్చినా ఆ విభూతి చేత మనం ఏదో ఒక రకంగా సుఖాన్ని పొందడం కోసమని చెప్పి ప్రయత్నం చేసేటటువంటి అలవాటు మన యందు ఉంటుంది. అమ్మవారు ఏ గుణము లేనిదైనా, అన్ని గుణములకు అతీతమైన స్వరూపమైన మనని ఉద్ధరించడం కోసం ఆవిడ గుణములను పొందుతుంది. లేకపోతే ఆవిడకి గుణములను పొందవలసిన అవసరం అమ్మవారికి లేదు. లలితా సహస్రం చదవడం అంటే అది. ఎందుకు లలితా సహస్రం చదవాలి అంటే అలా చదివేసుకుంటే ఎలా తెలుస్తుంది మీకు? ఆవిడ చేసినటువంటి త్యాగమేమో, ఆవిడ చేసిన ఉద్ధరణ ఏమో, ఆమె ఏమై ఉన్నదో, ఎంతకి దిగి వచ్చిందో మీకు ఎలా అర్థం అవుతుంది? మీకు అర్థమైందనుకోండి ఒక నామం బాగా, ఆ నామం చెప్పగానే కన్నుల నీరు నిండుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు ఆలోచించండి. నా తల్లి, నన్ను కన్న తల్లి, నా తమ్ముడి దగ్గర నేను ఎక్కడికో అమ్మా నేను కొన్నాళ్ళు ఒక 6 నెలల పాటు ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాను ఢిల్లీ, అందుకని నువ్వు ఒక్కదానివి ఇంట్లో ఏముంటావు, మీ కోడలు కూడా ఉద్యోగానికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, గబుక్కుని నీకేమైనా అవసరం వస్తే పలికేవాళ్ళు ఉండరు, అందుకని నువ్వు ఎందుకైనా మంచిది తమ్ముడి దగ్గర ఒక 6 నెలలు ఉండమ్మా అని చెప్పి నేను మా అమ్మని మా తమ్ముడి దగ్గర దింపేసి ఒక ఆల్బమ్ ఒకటి పట్టుకుని నేను ఢిల్లీ వెళ్ళిపోయి ఒక 4 నెలలు పోయిన తర్వాత ఆ ఆల్బమ్ తిప్పి చూస్తున్నాను అనుకోండి, వంట చేస్తున్న మా అమ్మ ఫోటోయో, లేకపోతే నాకు దృష్టి తీస్తున్న మా అమ్మ ఫోటోయో, అంటే నువ్వు దృష్టి తగిలేంత అందగాడిగా అని అనుకోకండి, అమ్మ గుణం గురించి చెప్పడానికి చెప్తున్నాను నేను అంతే.
కాబట్టి దృష్టి తీస్తున్న ఫోటోయో నా కంట పడింది అనుకోండి, వెంటనే నాకు దృష్టి తీస్తున్నా అమ్మా అనో పేరు చెప్పి తిప్పాను. అయ్య పిచ్చమ్మా, ఎంత ప్రేమమ్మా, నాకెక్కడ దృష్టి తగిలిపోతుందో అని నేను ఇంటికి రాగానే గబగబా నాకు దృష్టి తీసేదానివా, ఎంత పిచ్చి ప్రేమమ్మా అని దృష్టి తీస్తున్న అమ్మలో నన్ను రక్షించుకోవాలన్న మా అమ్మ తాపత్రయమన్న గుణము యొక్క ప్రకాశము నా యందు ప్రచోదనమైతే నా కన్నుల నీరు నిండుతుంది. తప్ప దిష్టి తీయుచున్న అమ్మ అని ఇలా తిప్పేసి, అన్నము పెడుతున్న అమ్మ అని ఇలా తిప్పేస్తే దాంట్లో ఏమైనా మీ యందు కదలిక ఏమైనా ఉంటుందా? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. లలితా సహస్రం కూడా అంతే. మీ యందు కదలిక తేవడానికి అది పనికిరాదనుకోండి, ఒక చిలకపాటగా ఒక చిలక పలుకుగా పలకడమే దాని ప్రయోజనం అనుకోండి, దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అని అంత సాహసం నేను చేయలేను. ఎందుకంటే దాని ప్రయోజనం దానికి ఉంటుంది. అమ్మవారి నామాలు కాబట్టి ఒకనాడు ఆ అమ్మవారి నామముల వెనక ఉండేటటువంటి అర్థాన్ని చెప్పగలిగినటువంటి స్థితిని ఎవరికో ఇచ్చి వినేటటువంటి సౌభాగ్యాన్ని మనకు ఆ అమ్మవారే కృప చేయవచ్చు. అందుచేత దాని ఫలితం అలా ఉంటుందా అంటే ఉంటుంది. కానీ తెలుసుకుంటే ఉత్తర క్షణంలో మీ మనసు కదులుతుంది. అమ్మవారికి కావలసింది ఏమిటంటే అది, ఆ మనసు కదలాలి. మీరు ఆమె పట్ల మీ ప్రేమ వ్యక్తం చెయ్యాలి. లోకంలో అమ్మ కోరేది ఇదొక్కటే. మీరు బాగా ఈ నా హృదయాన్ని మీరు పసిగట్టే ప్రయత్నం చేయండి. అమ్మ వృద్ధురాలు అయిపోయిన తర్వాత మీరు పంచభక్ష పరమాన్నాలు పెట్టేసి అమ్మకు ఒక ఎయిర్ కండిషన్డ్ రూమ్ ఇచ్చేసి అమ్మ ఇలా స్విచ్ నొక్కితే అన్నీ చక్కగా వినపడేటట్టుగా ఏర్పాటు చేసేసి మంచి పరుపు వేసేసి, నువ్వు మాత్రం నన్ను అస్తమానం విసిగించకమ్మా, అస్తమానం నువ్వు నన్ను పిలవద్దు, నేను ఎప్పుడూ వస్తూ ఉంటాను, పలకరిస్తుంటాను, చక్కగా ఇవన్నీ చదువుకుంటుండు, ఇవన్నీ చూస్తుండు, ఇవన్నీ చేస్తుండు అని నేను అన్నాను అనుకోండి, మా అమ్మ ప్రీతి చెందదు. అదే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు వేసిన చింత చిగురు పప్పు ఏమి రుచి అమ్మా, కాస్త పప్పు వేసి పెడదు అన్నాను అనుకోండి, మా అమ్మకి గజారోహణం చేయించినంత సంబరపడిపోతుంది. నేను చెప్పినది హీనోపమానం కావచ్చు, కానీ మీరు కొంచెం దాన్ని పట్టుకోగలిగిన సమర్థులు, దానికి పెద్ద ప్రాజ్ఞత అవసరం ఏం లేదు. మీరు ఆలోచన చేయండి, మీరు ఎన్ని సౌకర్యాలు ఇచ్చారన్నది అమ్మకి అక్కర్లేదు. అమ్మ పట్ల మీకున్న ప్రేమ అభివ్యక్తమైతే దాని చేత అమ్మ ప్రీతి పొందుతుంది. అమ్మ ప్రీతి పొందడానికి ప్రధాన సాధనం ఏది? అమ్మా అని పిలవడమే. అమ్మా అని పిలవడం కన్నా ఇంకొక సాధనం లేదు అమ్మ ప్రీతి పొందడానికి. ఎన్ని మాటలో వింటే విసుగొచ్చేవి ఏవైనా ఉంటాయేమో, కానీ 1కి 10 మాటలు అమ్మా 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 అన్న విసుక్కోకుండా పొంగిపోయేటటువంటి పిలుపు ఆడదానికి లోకంలో ఉంటే అమ్మా అన్న పిలుపు. అసలు నేను ఇంకొక పరమ సత్యాన్ని కూడా నేను చెప్పేస్తే నా యందు దోషం మీరు పట్టరని నేను అనుకుంటున్నాను. ఒక ఆడది ఒక పురుషుడికి భార్య ఎందుకు అవుతుంది అంటే మాతృమూర్తి కావడం అనేటటువంటి అంతిమమైన విజయాన్ని సాధించడానికి. ఒక వ్యక్తికి భార్యగా ఉండిపోవడంలో నీకు గొప్పతనం ఉందా, తల్లివి కావడంలో గొప్పతనం ఉందా అంటే కేవలం భార్యనై ఆగిపోతానని ఏ ఆడది లోకంలో. భార్యని కావడం కాదు, నేను తల్లిని కూడా కావాలని కోరుకుంటాను. ఎందుకో తెలుసా అండి, నేను మీకు ఒక పరమ సత్యం చెప్తున్నాను. భార్యగా అందుకునే స్థానం కన్నా అమ్మగా పిలిపించుకున్న స్థానంలో ఆడది పొందే ఆనందం లేదు. అందుకే అమ్మవారికి కూడా ఏది ఇష్టమో అంటే అమ్మా అన్న పిలిపే ఇష్టం. ఇది అనుభవించగలిగినటువంటి హృదయం ఉన్నవాడు మాత్రమే ఆ నామముల వెనక ఉన్నటువంటి భావాన్ని ఆ కోణంలో అల్లి చెప్పగలడు. తప్ప ఆ హృదయము లేనప్పుడు ఏవేవో చెప్పగలరేమో. అందుకే లలితా సహస్రనామ స్తోత్రానికి వశిన్యాది దేవతలు స్తోత్రం చేస్తే వ్యాఖ్యానం ఆ నామముల వెనకాతల ఉండేటటువంటి పరమార్థాన్ని ఎందరో చెప్పినట్టుగా మనకి లోకంలో లేదు, కొందరే చెప్పగలిగారు. ఎందుకని అంటే అందరూ కొడుకులు కావచ్చు, ఇలాంటి కొడుకుకే ఎన్ని జన్మలకి నేను తల్లి కావాలని అమ్మ చేత అనిపించుకోగలిగిన కొడుకుగా ఉండడం జన్మజన్మల అదృష్టం. అది చాలా కష్టం. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే చూడండి, ఆడది ఒక గమ్మత్తైన స్థితి. ఆవిడ బతికున్నంత కాలం కోరుకునేది ఏమండి అన్న పిలుపు.
ఈ పిలుపుకి దూరం అవ్వడం ఏ ఆడది ఇష్టపడదు. ఆవిడ జీవించి ఉన్నంత కాలం ఏమండి అని పిలవాలి. ఏమండి అని ఎవరిని పిలుస్తుంది? వీధిలో వాళ్ళని కాదు, భర్తని ఏమండి అని పిలుస్తూ ఉండాలి. ఏమండి అని ఈవిడ పిలిపించుకుని ఈవిడ ఉన్నంతకాలం కోరుకునేది ఏమిటంటే అమ్మా అన్న పిలుపు. ఏమండి అని ఈవిడ ఎవరిని పిలిచి ఎవరితో జీవితాన్ని ముడివేసుకుందో ఆ వ్యక్తి అంత్యేష్టి చేసినా ఆడది అంగీకరించలేదు. తన కడుపున పుట్టిన బిడ్డడు అంత్యేష్టి చేస్తేనే ఆవిడ తన జీవితానికి సార్థకత అని ఆ శరీరములకు పట్టిన వ్యానవాయువు విడిచిపెడుతుంది. కొడుకు కడుపున పుట్టినటువంటి బిడ్డ అమ్మ అన్న మాట అంత గొప్పవి. నాకైతే అనిపిస్తుంది ఈ జాతి నిర్వీర్యమైపోవడం అన్నది ఎప్పుడు ప్రారంభమైందని నేను అనుకుంటున్నానంటే, ఆనాడు భండాసురుడు ప్రవేశించినట్టే ఈ జాతి యందు ఇప్పుడు కూడా ఒక భండాసురుడు ప్రవేశించాడు. వాడు తెలియకుండా ఈ జాతిని ఎలా నిర్వీర్యం చేస్తున్నాడు అంటే, ఆనాడు ఆడవారి యందు రసమును పురుషుల యందు పుంసత్వమును తీసి నిర్వీర్యం చేశాడు. ఇవాళ అమ్మా అన్న పిలుపు తీసి మమ్మీ అన్న పిలుపు చేత నిర్వీర్యం చేశాడు. అమ్మ జీవనాడి, ఈ జాతి జీవనాడంతా పిలుపులో ఉంది, ఆ 2 అక్షరాల్లో ఉంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చెయ్యవలసి వస్తే మహానుభావుడు భాస్కరరాయల వారిని అమ్మవారు ఎంచుకుంది. నేను ఈ పునాది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఆ చెప్పినటువంటి అర్థం మన మనస్సుని పట్టుకోగలిగింది అనుకోండి. ఒక్క నామానికి ఎన్నేసి అర్థాలు ఉంటాయో. మా అమ్మని చూపించి ఈవిడ మా అమ్మ అన్నాను అనుకోండి, ఇంకో రకంగా కూడా వ్యాఖ్యానం చెప్పు అంటే ఈ మొహమేట్సా ఇంకో రకం వ్యాఖ్యానం ఏంటంటాను. ఈవిడ మా అమ్మ అంతే. కానీ శ్రీమాత అని వసిన్యాది దేవతలంటే బహుభంగిమల చెప్పగలిగారు పెద్దలు. ఎలా చెప్పగలిగారు అంటే, అమ్మవారే మళ్ళీ వాళ్ళల్లోకి వెళ్ళి చెప్పిన వాళ్ళకన్నా చెప్పిన వాళ్ళ హృదయంలో ఎన్ని రకాల భావాలున్నాయో 1000 నామాలకి అన్ని భావాల్ని బయటికి తీయించింది. ఒక్కరి చేత కాదు, ఇప్పటికీ అలా అనుగ్రహిస్తూనే ఉంది అందరినో ఆ తల్లి. కనుక చూడండి, భాస్కరరాయల వారు అంతటి ఖ్యాతి పొందారు. అంతటి మహాత్ముడై లలితా సహస్రనామ స్తోత్రమునకు వ్యాఖ్యానమనందించి సౌభాగ్య భాస్కరం అన్న పేరుతో దాన్ని లోకానికి అందించారు అంటే ఆయన కారణజన్ముడై ఉండాలి. భాస్కరరాయల వారి గురించి నేను ప్రస్తావన చేయకుండా లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం 4 మాటలేవో నామాలకి చెప్పుకుంటూ నేను వెళ్ళాను అనుకోండి, ఖచ్చితంగా నేను ఒక దోషం చేసిన వాడిని అవుతాను. అందుకే చెప్పిన మహాపురుషుడు గురించి ప్రస్తావన చెయ్యవలసి ఉంటుంది. కడుపున పుట్టిన బిడ్డ యొక్క కీర్తికి అమ్మ సంతోషించినట్టు భాస్కరరాయల వారి గురించి చెప్పుకున్నటువంటి ప్రాంతంలో అమ్మవారు ఆనంద తాండవం చేస్తుంది. అందుకే నేను ఇవాళ భాస్కరరాయల వారి గురించి 4 మాటలు చెప్పి లలితా సహస్రనామ స్తోత్రంలోకి వెళ్ళాలి అని రేపటి రోజున భాస్కరరాయల వారి గురించి 4 మాటలు చెప్తాను అని మీతో విజ్ఞాపన చేయడానికి కారణం. పూర్వకాలంలో మన దక్షిణ భారతదేశంలోని విశ్వామిత్ర గోత్రోద్భవుడైనటువంటి గంభీరరాయల వారనేటటువంటి ఒక మహాత్ముడు ఉండేవారు. ఆయన భార్య పేరు కోనాంబ. అసలు విచిత్రం ఏమిటంటే, లలితాదేవి ఉపాసన దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా ఉంది అనిపిస్తుంటుంది. ఎందుకంటే లలితాపీఠము అని ఒకటి ఉంది ఉత్తర భారతంలో. మనం యాత్రకు వెళ్ళినప్పుడు నాతో వచ్చిన వాళ్ళు చూశారు కూడా. అక్కడ లలితాపీఠం అన్న పీఠం ఉన్నా ఎందుచేతనో కానీ పెద్ద ప్రచారం లేదు. బీహార్లో, బెంగాల్లో కాళీ ఉపాసన ఎక్కువ. అలాగే మీరు ఇంకొంచెం గయా మొదలైనటువంటి ప్రాంతాలకు వెడితే ఇతరమైనటువంటి పేర్లతో అమ్మవారి ఉపాసన ఉంది. లలితోపాసన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనపడుతుంది. లేదు ఉత్తర భారతదేశంలో అని నేను అనను, కానీ ప్రకటంగా కనపడేది దక్షిణ భారతదేశంలో కనపడుతుంది. దక్షిణ భారతదేశంలోని జన్మించినటువంటి వారు గంభీరరాయల వారు. వారి భార్య పేరు కోనాంబ. ఆ దంపతులకి మన భాగ్యనగరంలోనే ఒక పిల్లవాడు జన్మించాడు. ఆయనకి చిన్నతనంలో వాళ్ళు ఉంచినటువంటి పేరు బాలభాస్కరరాయలు అని ఉంచారు. ఆ బాలభాస్కరరాయలకి తండ్రి గారు గొప్ప ఉపాసనా తత్పరుడు, అమ్మవారిని నమ్ముకుని ఉన్నటువంటి వాడు. చాలా చిన్న వయస్సులోనే వాగ్దేవతా మంత్రాన్ని ఆయనకి ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం
ఇది ఇవాల్టి రోజున లోకంలో ఏమైపోయిందంటే ఇది ఆ కలిపురుషుడి యొక్క ప్రభావం అని నేను అనుకుంటున్నాను. ఎంత చిత్రంగా తయారైందంటే ప్రతి మంత్రం యొక్క శక్తి ఏమిటి అన్నది అనుభవైక వేద్యం అవుతుంది, కానీ ప్రకటనలకి అందేది కాదు. అది ఎప్పుడు లోపల అనుభవించవలసి ఉంటుంది మంత్రం యొక్క శక్తిని. ఇవాళ ఏమైపోయిందంటే మంత్రాలు ఎందుకు అనేటటువంటి స్థితి పెరిగిపోయింది. కానీ నేను మీకు ఒక పరమ సత్యం చెప్తున్నాను. నేను చాలా కాలం క్రితం ఒకానొక క్షేత్రంలో ఒక ఆయన తన కుమారుడికి అక్షరాభ్యాసం చెయ్యడానికి వచ్చి ఒక గదిలో కూర్చుని హయగ్రీవ మంత్రోపాసన తదేకంగా చేస్తున్నారు. ఆయన ఒక్క భోజనం చేయడానికి మాత్రం మధ్యాహ్నం వేళ బయటికి వచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని మళ్ళీ హయగ్రీవ మంత్రోపాసన చేస్తుండేవారు. నేను వారిని గమనించి నేను ఏ ప్రాంతానికి వెళ్ళి వారిని దర్శనం చేశానో ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక పెద్ద ఆయన్ని అడిగాను, నేను ఎందుకండి ఇలా చేస్తున్నారు అని అడిగాను. అడిగితే ఏమి లేదు నాయన, ఇంకొక 2-3 రోజులలో ఆయన తన కొడుక్కి అక్షరాభ్యాసం చేయబోతున్నాడు. తాను అక్షరాభ్యాసం చెయ్యడానికి ముందే తన అటువంటి శక్తిని పొంది వాడి చెయ్యి పట్టుకుని బియ్యంలో అక్షరాభ్యాసం చేయిస్తే ఆ పిల్లవాడు అటువంటి శక్తిని పొందాలని హయగ్రీవ మంత్రోపాసన చేస్తున్నాడు అన్నారు. మీరు నమ్మండి నమ్మపోండి, ఆ పిల్లవాడు ఇవ్వాల ఆయన హయగ్రీవ మంత్రోపాసన చేసి అక్షరాభ్యాసం చేసిన పిల్లవాడు ఎవరున్నాడో ఆ పిల్లవాడు ఇవాళ దేదీప్యమానమై వాడు వేదములు చదువుకుని పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా వాణ్ణి చూసి పొంగిపోయేటటువంటి స్థితికి ఆ పిల్లవాడు చేరుకున్నాడు. ఇది నేను దగ్గరగా ఒక 12 సంవత్సరాల క్రితం చూసినటువంటి సందర్భం. ఇప్పటికీ ఆ శక్తి ఉంది. చిన్నతనంలో గంభీరరాయల వారు భాస్కరరాయల వారికి ఆ వాగ్దేవతా మంత్రాన్ని ఆయనకు అందించారు. అది ఆ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి వేళా విశేషం. ఆ మంత్రాన్ని పిల్లవాడు అంత భక్తి శ్రద్ధలతో అనుష్ఠానం చేశాడు. ఆ అనుష్ఠించినటువంటి కారణం చేత అపారమైనటువంటి వాగ్వైభవాన్ని పొందాడు. వేదాంగములను చదువుకున్నాడు, మంచి జ్ఞాని అయ్యాడు. ఆయనకి అమ్మవారే గురుమండల రూపిణి ఒక చక్కటి గురువుని కూడా తల్లి అందించింది. ఆ గురువు నృసింహయజ్వ అని పేరు కలిగినటువంటి ఒక గురువు ఆయనకి లభించారు. ఆ గురువు గారి దగ్గర చక్కగా విద్యాభ్యాసం చేసి అన్ని తెలుసుకున్నాడు. ప్రకాశానందనాథ అనబడేటటువంటి దీక్షానామం కలిగినటువంటి శివదత్త శుక్ల అనబడేటటువంటి ఒక మహాపురుషుడు ఆయనకి దీక్షా స్వీకారం చేయించారు. ఆయన ఉత్తర భారతదేశంలో మహారాష్ట్రలో ఆయనకి ఎందరో శిష్యులు ఉండేవారు. ఆయన ఎప్పుడూ మహారాష్ట్ర దగ్గర నుంచి దక్షిణ భారతదేశంలో కావేరీ నది వరకు పర్యటన చేస్తూ ఉండేవారు. ఎందరో శిష్యులు కలిగినటువంటి వారు భాస్కరరాయల వారు. ఇంతటి మహాపురుషుడు ఒకసారి ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది. శివాజీ మనవడి పేరు షాహురాజు. ఆ షాహురాజు దగ్గర సేనానాయకుడిగా ఉన్నటువంటి వాడు చంద్రసేన జాధవుడు. ఆ చంద్రసేన జాధవుడికి బిడ్డలు లేరు. ఆయన భాస్కరరాయల వారి యొక్క శిష్యుడు. ఒకనాడు భాస్కరరాయల వారు ఆయన రాజ్యానికి వస్తే ఆయన వెళ్లి భాస్కరరాయల వారి కాళ్ల మీద పడి నాకు బిడ్డలు లేరు అని పరితాపం చెందాడు. భాస్కరరాయల వారు అనుగ్రహించారు. నీకు తొందరలో కొడుకు పుడతాడు అని ఆశీర్వచనం చేసి భాస్కరరాయల వారు మళ్ళీ దక్షిణ దేశం వెళ్ళిపోయారు. ఆయన యొక్క ఆశీర్వచన ప్రభావం ఆ చంద్రసేన జాధవుని యొక్క భార్య గర్భవతి అయింది. ఆ తల్లికి నెలలు నిండుతున్నాయి. నిండుతుండగా దక్షిణ భారతదేశంలో భాస్కరరాయల వారి దగ్గర ఉపదేశం తీసుకుని శ్రీశైల భ్రమరాంబిక అనుగ్రహాన్ని పొంది వాక్సిద్ధిని పొందినటువంటి ఒక మహానుభావుడు నారాయణ దేవుడు అనబడేటటువంటి భాస్కరరాయల వారి శిష్యుడు ఈ చంద్రసేన జాధవుడు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు. కొద్దిగా గురువులతో ప్రవర్తించకూడనటువంటి తెంపరితనంతో ప్రవర్తించాడు చంద్రసేన జాధవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నారాయణ దేవుడి దగ్గరికి నా భార్య గర్భవతిగా ఉంది, నాకు పుత్ర సంతానం కలుగుతుందా పుత్రికా సంతానం కలుగుతుందా అని అడిగాడు. అలవోకగా నారాయణ దేవుడు అన్నాడు, నీకు పుత్రికా సంతానం కలుగుతుంది అన్నాడు. వెంటనే చంద్రసేన జాధవుడు అన్నాడు, నా గురువులు భాస్కరరాయల వారు, ఈ వచ్చినటువంటి నారాయణ దేవుడి గురువు గారు కూడా భాస్కరరాయల వారని తెలియదు ఆయనకి. మా గురువు గారు భాస్కరరాయల వారు నాకు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పారు.
మీరు పుత్రికా సంతానం కలుగుతుందంటున్నారు, ఏది నిజమన్నారు. ధూర్తుడా, ఎంత పని చేశావురా. భాస్కరరాయల వారు మా గురువు గారు, వారు ఒక మాట అన్న తర్వాత జరగవలసిందే. గురుభక్తి అంటే అలా ఉంటుంది. అందుకే గురువు యందు భక్తి కలిగిన శిష్యుడి దగ్గర ఆ గురువుని నిందించి మాట్లాడకూడదు. అంతటి గురుభక్తి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి నారాయణ దేవుడు అన్నాడు, మా గురువులు అంతటి ప్రజ్ఞాశాలి, ఆయన పుత్ర సంతానం కలుగుతుందన్న తర్వాత కొడుకు పుట్టవలసిందే. నేను వాక్సిద్ధి పొందినవాణ్ణి, ఆ గురువులకు శిష్యుణ్ణి. నేను పుత్రికా సంతానం పొందుతావన్నాను, నాకు తెలియదు మా గురువు గారు నీకు వరం ఇచ్చారని. తెంపరితనంతో నా గురువు చెప్పిన మాట మీద విశ్వాసంతో బతకకుండా నా చేత ఈ మాట చెప్పించావు కనుక నీకు పుత్రుడు కాక పుత్రికా కాక నపుంసక సంతానము జన్మించుగాక అని ఆయన వెళ్ళిపోయాడు. ఆ చంద్రసేన జాధవుడికి ఒక నపుంసకుడు జన్మించాడు. ఆయనకి రామచంద్రుడు అని పేరు పెట్టుకుని పాపం వాళ్ళు బాధతో పిల్లవాడిని పెంచుతున్నారు. మరికొంతకాలానికి భాస్కరరాయల వారు మళ్ళీ వచ్చారు. వస్తే ఈ చంద్రసేన జాధవుడు భాస్కరరాయల వారి పాదాల మీద పడి వేడుకున్నాడు, అయ్యా మీరు పుత్ర సంతానాన్ని అనుగ్రహించారు, కానీ నేనే తెంపరితనంతో ప్రవర్తించాను, ఇలా జరిగింది. గురువుల హృదయాలు ఎంత కోపం వస్తుందో అంత తొందరగా చల్లారిపోతుంది. అలా మనస్తత్వం ఉండకపోతే ఆయన గురువు కాడు. ఎంత కోపంగా ఉంటారో అంత తొందరగా మన్నించేస్తారు. గురువు యొక్క దీర్ఘ కోపానికి ఎవడైనా లోనైపోతే వాడికన్నా పాపి లోకంలో ఉండడనమాట. కాబట్టి ఆయన అన్నారు, ఎంత పని చేశావురా, బెంగ పెట్టుకోకు, నీ కొడుక్కి మళ్ళీ పురుషత్వం కలిగేటట్టుగా నేను అనుగ్రహిస్తాను. నేను సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తాను దక్షిణ భారతదేశానికి వెళ్ళి అని ఆయన మహానుభావుడు కర్ణాటక దేశంలో కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి విశేషమైనటువంటి ఎండాకాలంలో దూరంగా ఒక పర్ణశాలని నిర్మాణం చేసుకుని ప్రతిరోజు కూడా తృచ విధానంతో అర్ఘ్యప్రదానం చేస్తూ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసేవారు. రోజు కృష్ణానది వరకు నడిచి వెళ్ళి వెనక్కి వచ్చి పడుకుంటే శిష్యులు ఒక రోజున భాస్కరరాయల వారి కాళ్ళు ఒత్తుతున్నారు. ఒత్తుతూ పాదముల వంక చూస్తే ఇంతంత బొబ్బలు ఎక్కున్నాయి. గురువుగారు, ఇంత దూరం మీరు రోజు కృష్ణానది దగ్గరికి వెళ్ళి వెనక్కి వస్తున్నారు, మీ పాదములు బొబ్బలెక్కిపోయాయి. ఇది గురువు యొక్క అనుగ్రహం అంటే. తనకేమొస్తుంది, గురువుకు వచ్చేదేం లేదు. తన్ని నమ్ముకున్న శిష్యుడు తెంపరితనంతో ప్రవర్తించినా ఉద్ధరించడానికి భాస్కరరాయల వారు పడిన శ్రమ. పర్ణశాల తీసుకెళ్లి కృష్ణానది ఒడ్డున వేసుకుందాం అన్నారు. అంటే ఆయన పడుకుని అన్నారు, ఊరేయ్ మన పర్ణశాల కృష్ణానది ఒడ్డున వేద్దామన్నారు కానీ కృష్ణానదిని పర్ణశాల దగ్గరికి తెద్దామని మీరు ఎందుకు అనలేదురా అన్నారు. అంటే శిష్యులు తెల్లబోయి, కృష్ణానది పర్ణశాల దగ్గరికి ఎలా వస్తుంది గురువుగారు అని అనలేదు. ఎందుకు అనలేదు? గురువు గారి మీద నమ్మకం అటువంటి. రేపటి నుంచి మీరు బెంగ పెట్టుకుంటున్నారు కాబట్టి నేను కృష్ణానదికి వెళ్ళను, కృష్ణానదిని ఇక్కడికి పిలుస్తానన్నారు. ఉదయం లేచి సంధ్యావందనం చేసి సూర్యనారాయణమూర్తిని పిలిచారు. మహానుభావుల యొక్క ఉపాసన బలం సూర్యనారాయణమూర్తి నడిచొచ్చి ఎదురుకుండా నిలబడ్డాడు. ఏం కావాలి భాస్కరరాయల వారు అన్నాడు. కృష్ణానదిని దారి మళ్లించి ఇలా పంపు అన్నారు. ఆయన అన్నారు, ప్రతి యుగమునకు సృష్టి ప్రారంభములో నదీ నదములు ఎలా ప్రవహించాలనేటటువంటి దాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేస్తారు. నదీ నదములు అలాగే పెడతాయి. వాటి దారి మళ్లించకూడదు, మహాపాపం. కాబట్టి నేను ఆ పని చెయ్యకూడదు, ఇప్పుడు వాటిని నేను దారి మళ్లించను అన్నారు. వెంటనే భాస్కరరాయల వారు అన్నారు, నేను ఉపాసన చేసి నిన్ను పిలిస్తే వచ్చి నిలబడి నా కోరిక తీర్చకపోతే లోకంలో ఇక నీకు ఆరాధన లేకుండా నేను నిన్ను శపించి నీ ఉపాసన శాస్త్రములన్నింటినీ కూడా నశించిపోయేటట్టు చేస్తానన్నారు. ఇది భక్తుల యొక్క గొప్పతనం, ఇది సనాతన ధర్మం యొక్క వైభవం. ఎవరు గజగజలాడిపోయారో తెలుసా అండి? లోకములకంతటికి వెలుతురిచ్చే సూర్యనారాయణమూర్తికి చెమటలు పట్టాయి. భాస్కరరాయల వారు, మీరంతా ఆగ్రహించకండి, కృష్ణానది ఎందుకు రావాలి మీ పర్ణశాల ముందుకి? మీరు నాకు అర్ఘ్య విధానంతో ఉపాసన చేస్తే ఆ రామచంద్రుడికి పుంస్త్వాన్ని ప్రసాదించడానికి. అసలు మీరు అవేమీ చేయకుండా నేను ఆ పిల్లవాడిని పురుషుడిగా చేస్తాను, మీరు శాంతి పొందండి అన్నారు. ఆయన అన్నారు, నేను బిచ్చగాండి కాదు నువ్వు ఇస్తే తీసుకోవడానికి, నాకు శాస్త్రం తెలుసు, నేను ఉపాసన చేస్తాను, ఈశ్వరుడు లొంగవలసిందే, నువ్వు లొంగి నాకు కోరిక ఇవ్వాలి. నువ్వు భగవంతుడవని దయామయుడవని నమ్మి నిన్ను ప్రార్థించాను కృష్ణానదిని ఇలా పంపమని. అలా నువ్వు పంపకపోతే నీవు దయామయుడవు కాదు కనుక నీ ఉపాసన శాస్త్రాల్ని భంగం చేస్తానన్నారు.
సూర్యనారాయణమూర్తి చూశాడు భాస్కరరాయల వారి వంట, చూసి అన్నాడు, తప్పకుండా కృష్ణానది దారి మళ్లించేస్తాను, కానీ శాశ్వతంగా అలా ఉండకూడదు. మీరు శరీరంతో ఉన్నంత కాలం మాత్రం ఈ కృష్ణానది మీ పర్ణశాల ముందు నుంచి వెడుతుంది. ఎవరైనా లోకంలో శరీరం విడిచిపెట్టవలసిందే, కాబట్టి శరీరం విడిచిపెట్టేసిన తర్వాత మాత్రం కృష్ణానది యథాపూర్వకంగా ప్రవహిస్తుంది అని అనుమతి ఇచ్చారు. ఇప్పటికీట నా జీవితంలో కోరిక భాస్కరరాయల వారు కృష్ణానదిని మళ్లించిన ప్రదేశం చూడడానికి వెళ్ళాలి ఒకసారి. కర్ణాటక రాష్ట్రంలోని ఆ ప్రాంతంలో ఇప్పటికీ కృష్ణానది ప్రవహించినటువంటి ఇసుక మేకలవి ఇప్పటికీ సాక్ష్యంగా ఉంటాయి. అక్కడ అగ్రహారాల కింద జమీందారులు ఇచ్చేస్తే చింత తోటలతో ఉన్నవి బ్రాహ్మణులకు ఇచ్చారు, మీరు అమ్ముకుంటే పురుగులు పుడతాయని, నాకు ఇప్పటికే అంతట పురుగులు పుడతాయట అమ్మబోతే చింతకాయల్లో. అది భాస్కరరాయల వారంటే అంతటి మహానుభావుడు. ఆయన సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసి రామచంద్రుడికి పుంస్త్వాన్ని కటాక్షించారు. అంతటి మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చెయ్యాలి అని అమ్మవారి నిర్దేశించింది. దీని గురించి లోకంలో ఒక చిత్రమైనటువంటి విషయం ఒకటి ప్రచారంలో ఉంది. అప్పటికి ముందు భాస్కరరాయల వారికి ఎక్కడో ఎవరి దగ్గరో కొద్దిగా బాకీ ఉండేదని అమ్మవారు భాస్కరరాయల వారిని లలితా సహస్రానికి వ్యాఖ్యానం రాయమంటే, అమ్మా రుణగ్రస్తుడైన వాడు వ్యాఖ్యానం ఎలా చేస్తాడమ్మా, నాకు రుణం ఉంది అని భాస్కరరాయల వారు అన్నారని, మరునాడు సంధ్యావందనం చేసుకోవడానికి వారు వెళ్ళేటప్పటికీ ఆ రుణాన్ని తీర్చేసి అమ్మవారు ఆయన రాసిచ్చిన కాగితం తెచ్చి అక్కడ పెట్టేసిందని, అప్పుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేయడం భాస్కరరాయల వారు ప్రారంభం చేశారని అంటారు లోకంలో. కాబట్టి మహానుభావుడు ఆయన సౌభాగ్య భాస్కరం అన్న పేరుతో లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం మొదలుపెట్టారు. మొదలుపెట్టి వ్యాఖ్యానం చెయ్యడం ప్రారంభం చేసి పూర్తి చేశారు. ఆయన కాశీ పట్టణాన్ని చేరుకుని గంగా